హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్. నేను మీ నిహారిక. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైంటుంది కదా, ఇది వచ్చేసి మేము వేణు పెళ్ళికి వెళ్తున్నాము. ఆ వ్లాగ్ అనమాట. మా డే ఎలా గడిచింది, అక్కడికి వెళ్ళాక 1 డే వ్లాగ్ తీశాను చూడండి. ఇది వచ్చేసి మేము లింగంపల్లిలో స్టార్ట్ అయ్యాము సత్తెనపల్లికి. ఆఫ్టర్నూన్ 3:30కి ట్రైన్ అంటే ఈవినింగ్ 4:30కి వచ్చింది. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఈలోపు విమల స్టాండప్ కాల్ అటెండ్ అవుతుంది స్టేషన్లోని. సో కిరణ్ అన్న వచ్చేసారు, వేణు పంపించాడు. సో ఇక్కడ సత్తెనపల్లి నుంచి వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. ఊరు వచ్చేసామండి. చూసారా పెళ్ళి ఎలా ఉందో, కలకల్లాడుతూ ఉంది విత్ ఫుల్ లైటింగ్. మేము వెళ్ళేసరికి వేణుకి వాళ్ళ అన్నయ్య వాళ్ళు నలుగు పెడుతున్నారంట. మాకైతే కొంచెం నలుగు పెళ్ళికొడుకుని మేనమామ ఒక్కడే చేస్తారు. ఇక్కడ ఇటు సైడ్ వాళ్ళకి చుట్టాలు ఒక్కొక్కరు ఒక్కొక్క పూట పెళ్ళికొడుకుని చేసి బట్టలు పెడతారంట. సో మేము వెళ్ళేసరికి ఆ రోజు వాళ్ళ అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళి చేస్తున్నారు. ఇక్కడ వేణుని పెళ్ళికొడుకుని చేస్తున్నారు కదా. అక్క పేరు వచ్చేసి సునీత అక్క, వేణుకి సెకండ్ సిస్టర్. ఇక్కడ వేణుని రెడీ చేశారు పెళ్లి కొడుకుగా. అక్క పారాని పోస్తుంది కదా. ఇక్కడ పారాని తీసుకురాలేదనేసి అక్క సర్ఫ్లో కొంచెం పసుపు వేసింది, అలా రెడ్గా అయిపోయింది. ఇది నాకు తెలియదు, మీకు తెలుసా? తర్వాత మేము కొంతసేపు మాట్లాడుకున్నాము, కబుర్లు చెప్పుకునేసి అప్పటికే టైం 10 దాటిపోయింది అనేసి ఇంకా వాళ్ళు భోజనం చేయమన్నారు. డిన్నర్ అక్కడే చేసేసాము. పెళ్లి కొడుకుని చేశారు కదా వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ ఇంట్లోనే మాకు డిన్నర్ పెట్టేశారు. తిన్నాం పెళ్లి కొడుకుతో కూడా కూర్చొని. సో ఈరోజు మా డిన్నర్ ఇక్కడే అనమాట. పెళ్ళింట్లో పెళ్లి భోజనం తినేసాము. తర్వాత వీళ్ళు స్వీట్ పాల తాలికలు చేశారు. సో విమలాకి ఇష్టమైన స్వీట్ అనమాట. విమల తినింది, నేనైతే టేస్ట్ చూశాను. తర్వాత వేణు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వేణు వాళ్ళ అమ్మ నాన్న, అక్క వాళ్ళు, అత్తయ్యలు అందరూ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అన్ని పెళ్లి కూతురు తెచ్చిన శారీస్ అన్నీ చూపించారు. చాలా పెళ్లి పనుల గురించి అన్నీ మాట్లాడుకునేసి ఇంకా మేము మాకు ఇచ్చిన రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది రూమ్ కాదండి, ఇది విమల వాళ్ళ రిలేటివ్స్ హౌస్. వేణు ముందుగానే అడిగి పెట్టాడు. మాకు వాళ్ళ ఇంటి పైన ఒక బెడ్రూమ్ ఇచ్చారు. నిజంగా ఇల్లు చాలా బాగుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నైట్ టైం కదా, అంత కనిపించట్లేదు. మేము ఇంకా మా బ్యాగ్ పక్కన పెట్టేసి ఇంక నైట్ నిద్రపోయాము. పొద్దున్న లేవగానే సీనరీ చూసారా, సన్ రైజ్ ఎంత బాగుందో కదా. అసలు ఎలా అయినా పల్లెటూరులో చాలా బాగుంటుందండి. అందరూ చాలా ప్రేమగా ఆప్యాయంగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని, చాలా బాగా చూసుకున్నారు వేణు వాళ్ళ అమ్మ నాన్న అందరూ. ఇక్కడ నుంచి అయితే వేణు వాళ్ళ ఇల్లు ఈ స్ట్రీట్లో నుంచి పక్క స్ట్రీట్లోనే, అంత దూరం కూడా కాదండి, ఒక 200-300 మీటర్స్ ఉంటుంది అంతే. నేను ఈ ఇంటి సరౌండింగ్స్ అంతా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఈ తాటి చెట్టు ఉంది కదా, ఈ తాటి చెట్టు దగ్గర వెనక సైడే వేణు వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా మేము వేణు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి రెడీ అవుతున్నాం. నేనైతే రెడీ అయిపోయాను, విమల కూడా రెడీ అవుతుంది. చూసారు కదా, ఈ రోజుకి మేమిద్దరం ఇలా సింపుల్గా రెడీ అయ్యాము. విమలకి అయితే ఈరోజు వర్క్ ఉందన్నమాట, తను లీవ్ పెట్టలేదు, పెళ్ళికి లీవ్ పెట్టింది. ఈరోజు నలుగులు హల్దీ అవంతా ఉన్నాయి. వేణు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతుంది. ఓకే బాయ్ బాయ్. కింద మీకు ఆంటీ వాళ్ళ ఇల్లు చూపిస్తాను రండి, ఎలా ఉందో. ఈ ఊర్లో ఎంత బాగా కట్టుకున్నారో, చాలా బాగుంది. వాళ్ళ ఫర్నిచర్ కానీ అంతా చాలా బాగుంది. చూడండి ఇల్లు మొత్తం. ఈ ఆంటీయే విమల వాళ్ళ పెద్దమ్మ అవుతుంది, వాళ్ళ ఆయనకి అత్తయ్య. ఆంటీ అయితే మాకు ఇల్లంతా చూపించారు. దేవుడు రూమ్ అమ్మ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. నేను వీడియో తీసుకుంటుంటే కూడా వాళ్ళు ఏం అనలేదండి, తీసుకోమనే చెప్పారు. వాళ్ళని అడిగాను. తినేదానికి కాదు ఈవినింగ్ మెనూ చెప్పు. మంగళ స్నానాలు తర్వాత సంగీత్ కూడా. ఎవరు డాన్స్ ఎవరు? శ్రావ్య. నీ పేరు? నా పేరు శ్రావణి, తెలుసా? అంకుల్ అవును తీస్తున్నాను, మరి గుర్తుండాలి కదా. కానీ రెడీ అవ్వు, నా ఛానల్ ఏం ఫేమస్ ఛానల్ కాదు. నిహారి వ్లాగ్స్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు, సబ్స్క్రైబ్.
నేను మీ ఇల్లు మాకు హోమ్ టూర్ చూపి, చాలా లుక్గా ఉంది తెలుసు. అయినా నువ్వు బాగా చేయించావు కదా. అరే నేను వాళ్ళ ఇంటి చుట్టూరు ఆంటీ చాలా చెట్లు వేసి జాన్ చెట్టు వేసి, అరే మళ్ళీ అవంతా ఎందుకు పైన అంటే పందిరి దేనికి? ఏం చెట్లు లేవు కదా. చెప్పు చెప్పు లాగ్. మొదటి నుంచి ఉన్న సార్లు అందరూ కూడా వస్తున్నారు. ఈ స్కూల్లో ఇప్పుడు ఈ స్కూల్లో మండపం వేపిస్తాడంట, ఆ స్కూల్లో భోజనాలు అంట. వాడి స్కూల్ని కూడా వాడేస్తుండ వేణుగాడు. మరి చిన్నప్పటి నుంచి చదువుకున్నాము, మనకు లేకపోతే ఎలా చెప్పు. అంతే అంతే అంతే. పైన టెర్రస్ మీద నుంచి కిందకు వచ్చాము. ఇలా కిందకు స్టెప్స్ దగ్గర నుంచి రాగానే ఇలా చుట్టూరు ప్రహరీ ఉంది, ప్లేస్ ఇంటి చుట్టూరు వదిలేరు. వెనక్ సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి 2. అండ్ ఆంటీ ఇక్కడ కొన్ని చెట్లు వేసింది, చూపిస్తానండి. జామ చెట్టు, ఈ వంకాయ చెట్లు కూడా చాలా వేస్తున్నారు. ఇక్కడ 2 ట్రంక్ పెట్లు ఉన్నాయి. ఎవరెవరా ఇవేనా నీకు ఇచ్చి పంపించేది ఇప్పుడు పెళ్లి చేసి అంటే, వాడు అంటున్నాడు అవి నాకు స్కూల్ ట్రంక్ పెట్టి అని చెప్పేసి ఇది చూపించాడు. చూసాడు, ఆ పెట్టి మీద పేరు కూడా ఉంది. ఇంకా భద్రంగా దాచుకున్నాడు వాడు. ఒక 10 years అయిపోయి ఉంటుంది. 10 ఏంటి, ఇంకా మాకు జాబ్ వచ్చి ఒక 7 years అంతకు ముందు, ఒక 6 years, 13 years బ్యాక్ పెట్టి ఇంకా దాచిపెట్టుకున్నాడు. దాంట్లో ఈ బుక్ చూసి తీయమని చెప్పాను నేను. బారిస్టర్ పార్వతి. ఎప్పుడు రా పాస్ అవుట్ నువ్వు? 2010. ఈ బుక్ చదవలేక ఎంత అయిపోతాం. అవును, మీరంతా ఒకటే కదా. బారిస్టర్ పార్వతి చదివారా ఇది మీరు? ఇచ్చాడు ఇల్లు కదవేను, వాష్రూమ్ కూడా. అరే షవర్ కూడా. షవర్ ఇదేంటి నీలాంటి చిన్న వాళ్ళకి ఇట్లా. అది వాష్రూమ్ వచ్చేసి నాలాగా పొట్టిగా ఉండే వాళ్ళ కోసం, ఈ వాష్రూమ్ వచ్చేసి ఇలా పెద్ద వాళ్ళకంట హైట్ పెట్టించాడు షవర్. అవంతా చెప్పిస్తున్నాడు. ఇక్కడ ఫ్లవర్స్ చూసారా, ఇవన్నీ రోజా పూల చెట్లు తెచ్చాడు కానీ ఇంకా దాన్ని మట్టేసి అవంతా నాటలేదు. పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. శ్రావ్య ఏం టిఫిన్ తింటున్నావు? ఇడ్లీ. అది నువ్వు మీ మామయ్య కంటే ఎక్కువ జోకులేస్తావు కదా కదా, చెప్పు. ఈవిడ ఎవరు? వేణు నానమ్మ. బాగున్నారమ్మా? అక్కలు ఇడ్లీ చేస్తారు. ఇక్కడ వచ్చేసి వేణు వాళ్ళ పెద్ద అక్కయ్య, కుమారి అక్క. ఇందాక మాట్లాడింది అమ్మ, వాళ్ళ నానమ్మ. వేణు వాళ్ళ ఇల్లు. ఈ పాపను ఎక్కువ తీస్తాను నేను, ఈ పాపని. చెప్పు. ఇంటర్ ఫస్ట్ ఇయర్. కాలేజ్ వద్దులే. ఈ రూమ్లోంచి నాకు ఇల్లు నచ్చింది వేణు బాగా తెలుసు. దొంగలు కూడా యాంటిక్ పీస్ ఏం కాదు, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ యాంటిక్ పీస్ అది. శాంసంగ్. ఓకే. సో చిన్ని దేవుడు గది. 4 మేనత్తలా? ఇది శ్రావణి. ఈ కారం తెలుసా? ఏం కారం? తెలియదు నాకు కూడా. ఇది గుంటూరు కారం. గుంటూరు మిర్చి కారంలో నెయ్యి వేసుకొని, నేను పెళ్లి కొడుకుని కాబట్టి అంత వేసుకోకూడదు, వేసుకోవచ్చు. చూడు అక్క చాలా వేసింది, నాకు దాబాబుకి మేము ఇడ్లీ దోశ టిఫిన్ తిన్నాం. చాలా బాగా చేశారు. చట్నీ అయితే చాలా నచ్చింది. టిఫిన్ తిన్న తర్వాత మేము వేణుకి వాళ్ళ అన్నయ్య వాళ్ళు నలుగు పెడతారంటే అక్కడికి వెళ్తున్నాము. మీ అన్నయ్య వాళ్ళు నలుగు పెడుతున్నారా? ఇక్కడ అక్క నలుగు పీట ముగ్గేస్తుంది, అన్నీ రెడీ చేస్తుంది నలుగు పెట్టడానికి. అంటే నూనె నలుగు అండి. నూనె నలుగు పెట్టేసి తర్వాత పెళ్లి కొడుకు చేసి భోజనం పెట్టేసి వాళ్ళ ఇంటికి పంపిస్తారు. చూడండి
ఇక్కడ నలుగుకి వచ్చిన వాళ్ళందరికీ గంధం పూసేసి బొట్టు పెడతాను. ఈ అమ్మాయి వచ్చేసి ప్రియాంక, వేణు వాళ్ళ సిస్టర్. ఇక్కడ నలుగు పెడుతుంటే పాట పాడతారంట. ఆ పాట పాడమని చెప్పేసి ఇక్కడ వాళ్ళని అడుగుతుంటే ఈవిడ పాట పాడింది, వినండి, చాలా బాగా పాడారు. భువనాధార ప్రణవ స్వరూప, భువనాధార ప్రణవ స్వరూప, పాలయ పాలయ శ్రీ గణనాథ, పాలయ పాలయ శ్రీ గణనాథ, మజవదనా గణనాథ, గౌరీ తనయ గయామయ, భువనాధార ప్రణవ స్వరూప, భువనాధార ప్రణవ స్వరూప, పాలయ పాలనీవమ్మ, అమ్మ జగదాంబ, మా ప్రార్థన గైకొను భ్రమరాంబ, కాశీ అన్న పూర్ణవు నీవు, శ్రీశైల భ్రమరాంబవు నీవు, కాశీ అన్న పూర్ణవు నీవు, శ్రీశైల భ్రమరాంబవు నీవు, అమ్మవు నీవమ్మ జగదాంబవు నీవమ్మ, అమ్మ జగదాంబ, నా ప్రార్థన గైకొను భ్రమ. నలుగైతే ఇలా జరిగింది. ఇలా నలుగైపోయిన తర్వాత వేణుకు మంగళ స్నానం చేయించేసి పెళ్ళికొడుకు రెడీ చేశారు. ఇలా వాడు 5 days నుంచి పూట పూట పెళ్ళికొడుకుని చేస్తున్నారండి. ఎన్నిసార్లు తలస్నానం చేశాడు. మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి నాకు. అండ్ ఫైనల్గా మేము ఇంటికి వెళ్ళేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక అందరం మెహందీ పెట్టుకున్నాం. అంటే ఈవినింగ్ పెట్టుకుందాం అనుకున్నాం, కానీ ఆ రోజు హల్దీ అయిన తర్వాత ఇంకా మెహందీ అంటే టైం ఉండదేమో అని చెప్పేసి అప్పుడే పెట్టుకున్నాం. పెళ్ళికొడుకు కూడా ఇక్కడ పెట్టేశారు చుక్కలు, గోరింటాకు. ఇక్కడ ప్రియాంకకి ఝాన్సీ అన్నం పెడుతుంది. ప్రియాంక 2 చేతులకి అరబిక్ డిజైన్ వేయించుకుంది రాజీతోటి. సో ఇలా సందడిగా అందరూ గోరింటా పెట్టుకోవడంలో బిజీగా ఉన్నారు ఆఫ్టర్నూన్ నుంచి. ఈవినింగ్ వచ్చేసి మెయిన్ నలుగు అండ్ హల్దీ ఫంక్షన్. ఇక్కడ భోజనాలు వడ్డిచ్చేసి వచ్చేసి ప్రియాంక వాళ్ళ మమ్మీ. మీరేంటి పెద్ద రౌండ్ వేసుకున్నారు? భూచక్రం. నేనంటా నువ్వు మరి నువ్వు బాగా ఇది వచ్చేసి ఝాన్సీ చేయి. ఈ డిజైన్ నేనే పెట్టాను. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఇలా మేము వెళ్ళిన రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు ఈ వ్లాగ్లో పోస్ట్ చేస్తున్నానండి. అంత సందడిగా ఉంది. వేణుకి నలుగు
అండ్ మేము మెహందీ పెట్టుకోవడం ఇవన్నీ ఉన్నాయి కదా. మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి నానమ్మకి సునీతక్క ఇలాగ డిజైన్ పెట్టింది, బాగుంది కదా. పెద్దవాళ్ళు పెట్టుకుంటే అందులో ఎంత ఏజ్డ్ వాళ్ళు పెట్టుకుంటే చాలా చిన్నపిల్లలు ఎంత క్యూట్గా ఉంటారో అంత క్యూట్గా అనిపిస్తుంది నాకైతే. ఇది త్వరగా పండిపోద్ది, కడిగేసుకోండి. అయినా పండిపోద్ది, 2 నిమిషాలు చాలు నానమ్మ. వేణు పెళ్ళిలో డే 1 వ్లాగ్ అండి. దీని తర్వాత హల్దీ జరిగింది, ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.